హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి రాజీవ్ యువ వికాసం కంటూ ఇంకా 10 రోజులు 24వ తారీఖు వరకు మనకి డేట్ పెంచుతామనేసి చెప్తున్నారు. అది పెంచారా లేదా, నెక్స్ట్ అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఫామ్ అనేది ఎంపీడీఓ ఆఫీసులో లేదా మున్సిపాలిటీ ఆఫీసులో మీరైతే ఇవ్వలేదా, ఇవ్వని వారికి లోన్ ఇస్తుందా, ఫస్ట్ విడత ఎవరికి లోన్ ఇస్తారు, 50,000 చేసిన వారికా, 1,00,000కా, 2,00,000, 4,00,000 అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ క్లారిటీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు మెసేజ్ రాకున్నా, లేకపోతే ఫామ్ డౌన్లోడ్ కాకున్నా అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చూసుకుందాం. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు చూసుకుందాం. మీకంటూ ఇటువంటి మెసేజ్ వచ్చిన వారికి మనకు అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, చూసుకోండి. ఆ అప్లికేషన్ నెంబర్ లేని వాళ్ళు, మెసేజ్ రాని వాళ్ళు, రాంగ్ నెంబర్ కొట్టిన వాళ్ళు, రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి చూసుకుందాం. మీరు రాజీవ్ యువ వికాసం స్కీమ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. క్లిక్ టు మెయిన్ వెబ్సైట్ అని ఉంటుంది, అది చూసుకోండి. ఆ మెయిన్ వెబ్సైట్లో పోయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి వచ్చిన తర్వాత కింద డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని ఉంటుంది, అనేది చూసుకోండి. అప్లికేషన్ ప్రింట్అవుట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ స్కీమ్ టైప్ అని ఉంటుంది, మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్పొరేషన్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మీకు బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా, క్రిస్టియన్ సంబంధించిందా, మైనార్టీ సంబంధించిందా, దేని గురించి అప్లై చేసుకున్నారు అనే దాని గురించి అయితే ఉంటుంది. ఇక్కడ నేను బీసీ అనేది అప్లికేషన్ చేసుకుంటున్నాను. లేదా మీ దగ్గర బెనిఫిటరీ ఐడి లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ కొట్టినా వస్తుంది, లేదా రేషన్ కార్డ్ నెంబర్ కూడా లేకపోతే మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేస్తే మాత్రం మనకు ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్లో కూడా మీకు ఏమైనా తప్పులు ఉంటే దాంట్లో కూడా చూసుకోవచ్చు. అదనేది కూడా మీరు ఎంపీడీ ఆఫీస్లో ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు అనేది కూడా అక్కడి నుంచి అయితే ఫామ్స్ అనేది ఇవ్వాలండి. ఖచ్చితంగా ఫామ్ ఇచ్చిన వారికే లోన్ అనేది వెరిఫికేషన్ చేస్తారంట. ఆ విధంగా కూడా ఉంటుంది, చూసుకోండి. డేట్ అనేది పెంచుతామనేసి చెప్పారు. ఇంతవరకు అయితే డేట్ అయితే పెంచడం అయితే జరగలేదు. 14వ తారీఖు స్టాప్డ్ లాస్ట్ అనేసి కూడా మనకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మరి ఆ డేట్ చూసుకుంటే మనకి మరో 10 రోజులు కూడా పెంచుతామని చెప్పారు. ఇంతవరకు అయితే డేట్ అయితే పెంచలేదు, ఎటువంటిది అయితే లేదు. మీరు అయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అనేది ఎంపీడీఓ ఆఫీస్లో వేయాలి. మొదటి విడత లిస్ట్ వచ్చేసి మనకి 50,000, ₹1,00,000 అప్లికేషన్ చేసుకున్న వారికి అయితే మొదటి లిస్ట్లో అనేది కూడా పేర్లు రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసేసి వాళ్ళకి అనేది చెక్కులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. రెండో విడత చూసుకున్నట్టయితే 2,00,000, 3,00,000 పెట్టుకున్న వారికి ఉంటుంది. నాలుగో విడత చూసుకున్నట్టయితే 4,00,000 వరకు ఉంటుంది. ఆ విధంగా అనేది కూడా వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అనేది 50,000, ₹1,00,000 లోపు పెట్టుకున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీకైతే ఫస్ట్ విడత లిస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఈ 10 రోజుల్లో అనేది వీళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేయకపోతే మనకనేది కూడా ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసేసి అప్పుడు అనేది కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ లిస్ట్ పెట్టేసి చెక్కులు అనేది కూడా పంపిణీ చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్